ఇక వరంగల్ కాంగ్రెస్ వర్గ పోరుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొలిటికల్ కాంట్రవర్సీలో తగ్గేదే లే అంటోంది కొండా ఫ్యామిలీ. కొండా మురళి ఎపిసోడ్ ముగియక ముందే పొలిటికల్ టర్న్ తీసుకుంది ఆయన కూతురు కొండా సుస్మిత. ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పరకాల అంటూ తన ఎక్స్ అకౌంట్ను అప్డేట్ చేసింది ఆమె. పరకాల నుంచి తన కూతురు పోటీకి సిద్ధమవుతోందని గతంలో కొండా మురళి ప్రకటించారు. కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతల పంచాయతీ కొనసాగుతుండగానే కొండా సుస్మిత సోషల్ మీడియా అకౌంట్ అప్డేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీ కొండా సుస్మిత పటేల్ పరకాలకు ఈ 10 రోజుల్లో వస్తుంది. మరి వచ్చింది ఈయనే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి ఇసుక వరంగల్లో కాంగ్రెస్ నేతల మధ్య రాజుకున్నటువంటి ఒక వర్గ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండా మురళి హాట్ కామెంట్స్ ఇటీవల మనం చూసాం. పరకాలలో రాబోయే రోజుల్లో పరకాల ఎమ్మెల్యే తన కూతురు సుస్మిత పటేల్ ఉంటుందని ఆయన ప్రకటించారు. సో దాని నేపథ్యంలోనే వాళ్ళ సుస్మిత తన ఎక్స్ వేదికగా ఆస్పైరింగ్ ఎమ్మెల్యే ఫర్ పరకాల అంటూ పరకాలకు కాబోయే ఎమ్మెల్యేగా తనకు తానుగా అప్డేట్ చేసుకున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వేణు, కొండా సుస్మిత అప్డేట్ చేసిన తన ఎక్స్ వేదికలో తన స్టోరీలో పెట్టింది ఆస్పైరింగ్ ఎమ్మెల్యే ఫర్ పరకాల అంటూ. సో దీంతో మరింతగా ఆ వివాదం ఎట్లా రాజుకున్నట్టుగా అయింది? అంటే ఇన్ని రోజులు పరకాల తమ సొంత నియోజకవర్గం కావడంతో పరకాల్లో టికెట్ తో పాటు వరంగల్ ఈస్ట్ లో 2 టికెట్లు కావాలంటూ గత ఎన్నికల ముందు నుంచి కొండ దంపతులు అధిష్టానికి కోరారు. కానీ ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అని చెప్పడంతో వరంగల్ ఈస్ట్ లో పోటీ చేశారు. పరకాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే పరకాల నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లోపు తామే అక్కడ నిలబడతామంటూ కొండా ఫ్యామిలీ భావిస్తూ వస్తుంది. అందుకు అనుగుణంగానే గత 10 రోజుల క్రితము కొండా మురళి రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు చేసిన తర్వాత పరకాలకు కొండా సుస్మిత రాబోతోంది. నెలలో 1 వారం రోజులు అక్కడే ఉంటుంది. గత ఎన్నికల ముందు అక్కడ పోటీ చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి తమ వద్దకు వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, వచ్చేసారి మీకే అప్పచెప్తానంటూ కూడా చెప్పారంటూ కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా కడియం శ్రీహరి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన వీళ్ళందరిపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా కొండా ఫ్యామిలీపై అధిష్టానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని చెప్పిన తర్వాత తిరిగి అటు ఖమ్మానికి సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి, వేముల రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలందరిపై కూడా మరొక్కసారి ఫిర్యాదు చేశారు. సో ఇదంతా చిలికి గానివానగా మారుతున్న తరుణం లోపల కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తన ఇన్స్టా అకౌంట్ లో బయో చేంజ్ చేయడము, ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పరకాలని పెట్టుకోవడంతో పరకాలకు తాను రాబోతుంది. ఈ యొక్క వివాదం మరింతగా ముదిరిపోతున్న చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రచారంలో పాల్గొన్న కొండా సుస్మిత పదునైన వ్యాఖ్యలు చేస్తూ అటు ఎర్రబెల్లిని కానీ మిగతా నేతల్ని కానీ తీవ్రంగా దుర్భాషలాడింది. దాంతో పాటుగా కొండా మూవీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె స్థానికంగా ఉన్న నేతలందరిపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి తాను ఒక టెర్రర్ అనిపించుకునే విధంగా కూడా తన వ్యాఖ్యలు ఉంటాయి. సో ఇప్పుడు తాను స్వయంగా పరకాల నియోజకవర్గానికి రాబోతుంది, అక్కడే పర్యటనలు ఉండబోతున్నాయని తెలిస్తే మాత్రం పరకాల నియోజకవర్గం లోపల అసలు ఏం జరుగుతుంది? ఇటీవల కొండా మురళి అవే కామెంట్స్ చేశారు. సో పరకాలకు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కొండా సుస్మిత తన కూతురు సుస్మిత ఉంటుందని చెప్పారు. ఇవాళ ఏమో ఆమె స్వయంగా తన ఎక్స్ వేదికలో తన స్టోరీలో యాడ్ చేసుకున్నారు. సో దీంతో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వాళ్ళ వర్గీయులు ఏమంటున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? గత కొద్ది రోజుల నుంచి కూడా పరకాల నియోజకవర్గం లోపల కొండా వర్గము, రేవూరి వర్గం అనే 2 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. దీంతో ఇద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ యొక్క పంచాయతీ లోపలికి కొండా సురేఖ ఎంట్రీ కావడం, తన ఆడియో కాల్ కూడా వైరల్ కావడంతో అధిష్టానం దృష్టికి ఈ పంచాయతీ కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఇద్దరు సైలెంట్ గా ఉండాలంటూ కూడా కాంప్రమైజ్ చేసింది. కానీ ఇప్పుడు కొండా మురళి సైలెంట్ గా పరకాల నియోజకవర్గంలో తన హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే చర్చ జరుగుతుంది ఇప్పటికీ. అందుకే కొండాకు సంబంధించిన అనుచర గణాన్ని కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి అనుచరులు దూరం పెడుతున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా కొంచెం ఆచితూచి పార్టీ వ్యవహారం లోపల పరకాల నియోజకవర్గంలో వ్యవహరిస్తూ వస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఏకంగా కొండా సుస్మిత పరకాల నియోజకవర్గంలో పర్యటన చేస్తుంది. 1 వారం రోజులను కొండా మురళి ప్రకటించడం, అందుకు అనుగుణంగానే నిన్ననే ఆ కొండా సుస్మిత పటేల్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లోపల కూడా ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పరకాలను పెట్టుకోవడంతో పూర్తిగా తను డైరెక్ట్ గానే పరకాల నియోజకవర్గంలో నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెడుతున్నట్టు చర్చ జరుగుతుంది. సో ఇదే కనుక జరిగితే ఇప్పటికే కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా రేవూరి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో
తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి రేవూరు అనుచరులు ఏకంగా తన కూతురు వచ్చి నియోజకవర్గం తిరిగితే పరిస్థితులు అదుపు తప్పుతాయి, పూర్తిగా పార్టీ అనేది బహిరంగంగా 2 వర్గాలుగా చీలిపోయి దాడులు చేసుకునే పరిస్థితి వస్తుందంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ 5వ తేదీ వరకు సమయం ఇచ్చినా కూడా ఇలాంటి చర్యలు చేయడం ఏంటి, ఈ దుందుడుకు చర్యలు కరెక్ట్ కాదు, ఏ స్థాయికి వెళ్తుందో ఇక్కడ పరిస్థితులు అంటూ కూడా తీవ్ర చర్చ వరంగల్ జిల్లాలో జరుగుతుంది. సో దీనికి అధిష్టానం చెక్ పెడుతుందా, లేకుంటే కొండామురి తగ్గకపోతే అసలు ఏం చేస్తుంది, బహిష్కరణ వేస్తుందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎమ్మెల్యే తన కూతురు కొండా సుస్మిత అంటూ ఇటీవల కొండా మురళి ప్రకటించారు పరకాలకి. కానీ ఇవాళ మళ్ళీ తన ఎక్స్ వేదికగా ఆస్పైరింగ్ ఎమ్మెల్యే అంటూ తన స్టోరీని మార్చుకున్నారు కొండా సుస్మిత. దీంతో మరి అధిష్టానం ఏం చేస్తుంది? ఇప్పటికే ఈ గొడవ మరింతగా ముదురుతున్నటువంటి ఈ సమయంలో అధిష్టానం ఎట్లా దీన్ని సెటిల్ చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి